ఎవరెవరికి ఏమేమి ఇద్దాం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథ వేరే ఉందయ్యా. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి గొడవలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే గమ్మత్తైనటువంటి పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలని మొన్నటిదాకా నాకంటూ ఇటు రేవంత్ రెడ్డి పైన బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ నాకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి వాదనలు అయితే వినిపించినాయి. ముఖ్యమంత్రి ఎవరు అనేది పార్టీ గెలవడం ఒక కోణం అయితే, ముఖ్యమంత్రి ఎవరు అని నిర్ణయించడం ఇంకో కోణం అయిపోయింది. ఇక ముఖ్యమంత్రిని నిర్ణయించాలంటే ఢిల్లీ నుండి కవర్ రావాలి. ఢిల్లీ నుండి కవర్ వస్తే కానీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పలేనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇక నామినేటెడ్ పదవుల కోసం కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. చర్చలు కొనసాగించాలి. ఇక దీన్ని కూడా ఢిల్లీ నుండి నివేదిక రావాలా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతోటి, లేకపోతే ముఖ్యమంత్రితోనే చర్చలు కొనసాగించి నామినేటెడ్ పదవులకు శ్రీకారం చుట్టబోతారా? ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆశావాహులు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్, జూనియర్ వీళ్ళంతా మాత్రం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలో అయితే నెలకొన్నది. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు ఈ పార్టీలో ఈ నామినేటెడ్ పదవులను అప్పచెప్తే ఉత్సాహంతో ఉరకలేస్తూ పనులు చేస్తారనేటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ మొత్తానికి పదవులు కట్టబెట్టేటువంటి ఆలోచనకు వచ్చేసింది. కానీ ఎవరెవరికి ఏం పదవి ఇస్తుంది? ఇందులో కొంతమంది నిరుత్సాహంతో కూడా నిరుత్సాహంలో కూడా పడిపోతారు. ఇప్పుడే లోక్సభ ఎన్నికలకు ముందే పదవులను అప్పచెప్తే చురుగ్గా ఎలా అయితే పనిచేస్తారో, కొంతమంది పదవులు అప్పగించకపోతే కూడా అలాగే నిరాశతోని కూడా పనిచేయనటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి ఇప్పుడే ఏర్పడుతుంది. రెండు వైపులా దెబ్బే తగిలేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలకు ముందే ఉన్నది. ఇక ఇంకొకటి, సోనియా గాంధీని మొత్తం మీద ఖమ్మం నుండి పోటీ చేయాలి, తెలంగాణ రాష్ట్రం నుండి పోటీ చేయాలి, మీరు చేస్తేనే బాగుంటుంది. ఈ సోనియా గాంధీ ఇక్కడి నుండి వచ్చి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రం నుండి రేపు పొద్దుగాల తెలంగాణలో ఎంపీ గెలిచినటువంటి సోనియా గాంధీ కోసం మనం ఢిల్లీకి పోయి అక్కడ ఏదైనా సమస్య ఉంటే అక్కడ చెప్పుకోవాలనా? ఢిల్లీకి పోయి చెప్పాలనా? ఇక్కడ సోనియా గాంధీ ఇక్కడనే చెప్పుకుంటాం కదా మనం. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని మనం గెలిపించుకుంటే మనకు ఏదన్నా బాధ ఉంటే ఇక్కడనే చెప్పుకుంటాం. సోనియా గాంధీకి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఢిల్లీ పెత్తనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కడికి గోసా? మనం కష్టపడి తీసుకొచ్చుకున్న తెలంగాణ ఏంది? మనం చేసే పని ఏంది? ఈ మోసగాళ్ళ కథ ఏంది? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకమైనటువంటి చర్యలకు ఎందుకు పాల్పడుతుర్రు? రాష్ట్రము ఎంతోమంది త్యాగాల ఫలం మీద వచ్చినటువంటి రాష్ట్రము మళ్ళీ తీసుకుపోయి ఢిల్లీ దొరల చేతిలో పెట్టినాక మళ్ళీ పోయి ఢిల్లీ నుండి సోనియా గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయమని, ఇక్కడ నుండి ఎంపీగా పోటీ చేస్తే ఢిల్లీలో పోయి సోనియా గాంధీ కూర్చుంటే మన సమస్యలు తీసుకుపోయి ఢిల్లీలో అప్పచెప్పడం ఏంది కథ అంతా? కేసీఆర్ను ఓటమి పాలు చేసినటువంటి ప్రజలకు కూడా అర్థం కావాలి ఇది ఏందో. ఇక చూసినావు కదా, నామినేటెడ్ పదవుల కోసం ఫైట్ జరుగుతుంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవి, తర్వాత మంత్రుల పదవి, కొన్ని శాఖలు కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంచుకున్నాడు. అవి ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో కూడా తెలియదు. ఇట్లా ఈ రకమైనటువంటి కథలు ఉన్నాయి ఈ కాంగ్రెస్ పార్టీలో. ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఫోకస్ పెట్టి చూసినావా? గట్టి ఫోకస్, నామినేటెడ్ పదవుల కోసం గట్టి ఫోకస్. మరి ఎవరెవరికి ఏమేమి హామీలు ఇచ్చినాము? అక్కడ రెవెన్యూ భూములకు సంబంధించి కొంతమంది రైతులు అడ్డగోలుగా ఆగమైపోతురు. రైతు బంధు ఇస్తానని చెప్పినావు, 500 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తానని చెప్పినావు, రుణమాఫీ చేస్తానని చెప్పినావు. ఇవన్నీ పక్కన పడేసి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, నామినేటెడ్ పదవులు, ఇండ్ల ప్రక్షాళన చేస్తాం, మన ఊరు మన బడి, మిషన్ భగీరథ. ఇక నిన్న గొర్రెలలో కూడా కుంభకోణమట. గొర్రెలను వంచింది కదా కేసీఆర్, అందులో కూడా కుంభకోణమని, మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రతి శాఖలో కూడా నువ్వు అవినీతి జరిగిందని వాటిని ముంగటేసుకొని వాటి మీద ప్రక్షాళన జరుపుతాం, పరిశీలన చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇవి చేసుకుంటూ పోతే మరి ఇచ్చిన హామీలు ఎటు పోవాలి? ఈ ఉచిత బస్సు ప్రయాణం పెంచినావు. ఆ ఉచిత బస్సు ప్రయాణంతో ఏం లాభం వస్తుంది చెప్పు? మహిళలు మొత్తం అడ్డగోలుగా బస్సులలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. ఎటు పోలేని పరిస్థితిలో కూడా కొంతమంది ప్రయాణం ఫ్రీగా ఉందని ప్రత్యేకమైనటువంటి ప్రయాణాన్ని కట్టుకొని మరీ బయలుదేరుతారు. గిట్ల అయినాక ఎట్లా బాగుపడాలి? ఇక రుణమాఫీది అట్లున్నది.
ఆరోగ్యశ్రీ బీమా అన్నావు, అది పెట్టినావు, అది ఎంతోమందికి ఉపయోగపడది. అనారోగ్యానికి పాలైతే మాత్రం అది ఉపయోగపడనటువంటి పరిస్థితి. ఇక ప్రజల వద్దకు పాలన అని చెప్పినావు, ఆగమాగమైపోతున్నారు నాయన. ఈ ప్రజల వద్దకు పాలన ఏది తీసుకొచ్చినావు కానీ నెత్తి బద్దలు కొట్టుకుంటున్నటువంటి ప్రజలు. ఏం నింపాలనో తెలియదు, నింపితే ఏం పోతుందో తెలియదు. రేషన్ కార్డు కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. రేషన్ కార్డు కొత్తగా కావాలనుకున్నారు, మరి అందులోనే పెట్టుకోవాలన్నా కొత్త అప్లికేషన్ పెట్టుకున్నా అది పెద్ద సమస్యనే ఏర్పడ్డది. ఇంత పెడితే ఉన్నది పోతుందేమో అని. మరి రైతు బంధు వస్తుందా, వస్తలేదా, వస్తే పెట్టాలనా పెట్టద్దా, పెన్షన్ ఏం పెట్టాలి, 2500 ఏం పెట్టాలి, ఇదేంది ఉపాధి పని, దానికి కూడా డౌటే, ఏం పెట్టాలనో ఏం చేయొద్దు, కరెంటు బిల్లు డౌటే. నెత్తినోరు కొట్టుకున్నట్టుంది ప్రజాపాలన. ఆ సర్టిఫికేట్ అప్లికేషన్స్ ఆ నింపడమే పెద్ద రిస్క్తో కూడుకున్నట్టున్నాయి. ఎట్లా వాటిని ఎట్లా పరిశీలన చేస్తారో, ఎవరెవరికి ఏం పథకం అందుతుంది, ఏం పథకం అందలేదని ఎట్లా తెలుసుకుంటారో కానీ పెద్ద నెత్తినొప్పే ఉన్నది ఈ ప్రజాపాలనలో. దగ్గరికి వచ్చింది ప్రజాపాలన, మంచిగానే దగ్గర తీసుకొచ్చినావు కానీ ఆ దరఖాస్తులు నింపడంలో లేనిపోని డౌట్లు, ఎన్నో సమస్యలతో కూడుకున్నటువంటి సమస్యలు బొచ్చడున్నాయి. ఏం జరుగుతుందో ఏమో చూద్దాం. ఇక ఎవరికి ఏమిద్దాం. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్లో ఎడతెగని చర్చ కొనసాగుతుంది. ఇక సంక్రాంతి పండక్కి ముందా ఆ తర్వాత ఇక త్వరలోనే వస్తాయంటున్న ముఖ్యమంత్రి. ఇక తొలి దఫాలో 10 కార్పొరేషన్లు పోస్టులు ప్రకటించబోతున్నారు. తొలి దఫాలోనే 10 కార్పొరేషన్ పోస్టులు ప్రకటించబోతున్నామని చెప్తున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ పదవులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఈ చర్చ ఇక ఉధృతమైంది. ఇక భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపైన స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది, తొలి దఫాలో ఎన్ని కార్పొరేషన్లు భర్తీ చేస్తారు, అందులో కీలకమైన కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయి, ఆ కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్ హోదాలు ఎవరికి దక్కుతాయి అన్నది ఇక ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో టాపిక్గా మారింది, హాట్ టాపిక్గా మారింది. ఇగో ఇది భయంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లీడర్లు. ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా అదే అంశంపైన చర్చించుకుంటున్నారు. ఇక గమనార్హం. ఇక సంక్రాంతికి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ సంక్రాంతికి ముందే ఉంటుందా లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపైన కూడా స్పష్టత రావడం లేదు. అటు ఎమ్మెల్యే కోట, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడింది. ఇక భర్తీ చేయాల్సినటువంటి కార్పొరేషన్లు 50 ఉన్నాయి. మొత్తం భర్తీ చేయాల్సినటువంటి కార్పొరేషన్లు వాస్తవానికి రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు చిన్న చితక పెద్దవి అన్ని కలిపి దాదాపు 50 వరకు ఉన్నటువంటి పదవులు. ఈ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు, వీటిని వీలన్నంత త్వరగా భర్తీ చేస్తే 2 ఏళ్ల పదవి కాలం చొప్పున మరో 2 మార్లు ఇతర నేతలకు అవకాశం ఇవ్వచ్చని, అలా 1500 మంది వరకు నేతలకు నామినేటెడ్ పదవులు ఈ 5 ఏళ్ల కాలంలో పంపిణీ చేయవచ్చనేది టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే తొలి దఫా ఎప్పుడు పూర్తవుతుందన్న దాన్ని బట్టి 1500 మంది వరకు అవకాశము కల్పించవచ్చని, జాప్యం జరిగినటువంటి కొద్ది నేతల సంఖ్య తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఏఐసిసి ఇక సిఫారసులు, ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఇక చాంతాడంతా కనిపిస్తోంది. ఇక ఈ చిన్న పదవులు ఇంతమంది ఆశలతోని ఇంతమంది ఉన్నారు. ఎవరికి ఏం పదవులు కట్టబెడతారో నాయనా. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన గమ్మత్తుగానే ఉన్న చూడురి. పదవుల కోసం ఫైట్ కథలు ఉంటాయి చూడురి. ఇక ఒక్కో జిల్లాకు 5 నుంచి 10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఒక్క జిల్లాకు 5 నుంచి 10 పేర్లు వినిపిస్తున్నాయట. అంటే ఈ 5 నుంచి 10 పేర్లల్లా ఏ పేరుకు ఏ పదవి అప్పగెడతారో అసలు ఆ వినిపించిన పేర్లకు కూడా వస్తాయా రావా? ఇక వినిపించిన పేర్లను బట్టి ఇక వినిపించరాని పేర్లు అంతా ఆగమైపోతారు. ఇక వ్యతిరేకం యుద్ధం స్టార్ట్. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళే టైట్గా ముందుగా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎట్లయినా నేనున్నాను అనుకో కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల కొద్ది పనిచేస్తున్నా, నాకే పదవి ఇయ్యలే, ఇప్పుడు నేనేం చేస్తా, చలో వ్యతిరేకంగా నేను జెండా బత్తా, లేదంటే వ్యతిరేకంగా నేను బీఆర్ఎస్, బీజేపీ ఇట్లాంటి నినాదాలు కోరి తెచ్చుకుంటున్నటువంటి ఊపిరిది. లోక్సభ ఎన్నికలు అయిపోకముందు ఇవాళ ఇస్తేనే బాగుంటుంది, ఇవ్వకపోయినా కానీ వేస్తారు. కథ గట్టిగానే ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో గట్టి చర్చలు ఉంటాయా, మంచిగా చూడుర్రి.
ఈ పదవులలో గోలలే ఉంటాయి, ఈ హామీలలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. మంచిగా గమనించురు మీరు.